నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. నేను మీ రణధీర్ వెంగళ. ఓకే, బీజేపీకి సంబంధించి చాలా మటుకైతే ఇప్పుడు ఒక వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. ఢిల్లీలో అయితే ఎన్నికలు నడుస్తున్న దృష్ట్యా ప్రచారాలు ఎవరికి వారు సొంతంగానే చేసుకోవాలి. కానీ ప్రచారాలలోనైతే వ్యక్తిగతంగా దూషణలు అదేవిధంగా కామెంట్లు చేయడం అయితే సరికాదు. ఈ యొక్క విషయం ఎందుకు చెప్తున్నానంటే బీజేపీ నేత అదేవిధంగా ఢిల్లీ సంబంధిత రాష్ట్రంలోనైతే కల్కాజీ నియోజకవర్గంలో ఆ యొక్క బీజేపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి రమేష్ బిధూరి అనే వ్యక్తి ఇటీవల చేసినటువంటి సంచలన వ్యాఖ్యలైతే సంచలనం సృష్టిస్తున్నాయి. ఎవరైతే అగ్రనేత కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పైన కామెంట్ చేయడం జరిగింది. ఆ యొక్క ప్రచార నేపథ్యంలో అతను ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే నియోజకవర్గ ప్రజలకు అతను ఒక హామీ ఇచ్చాడు. ప్రియాంక గాంధీ బుగ్గలు ఎలా ఉంటాయో దాని వల్లనే ఆ యొక్క రోడ్లను కూడా అభివృద్ధి చేస్తారని కూడా ఆ యొక్క కామెంట్లు అయితే చేయడం జరిగింది. ఆ యొక్క కామెంట్లు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రమే కాదు మొత్తం దేశవ్యాప్తంగా కూడా సంచలనంగానైతే మారాయి. ఎక్కడికక్కడ కూడా కాంగ్రెస్ నాయకులంతా కూడా కాంగ్రెస్ నాయకులు అదేవిధంగా బీజేపీ నాయకుల మధ్యనైతే హోరాహోరీ ఒక యుద్ధం లెక్కనైతే తలపిస్తున్నటువంటి దృశ్యాలు మనం సోషల్ మీడియాలో ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అయితే చూస్తున్నాం. ఎక్కడికక్కడ కూడా కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకుల ఆఫీసుల పైన బీజేపీ నాయకులు కాంగ్రెస్ నాయకుల ఆఫీసుల పైన అయితే దాడులు చేసుకుంటున్నారు. అదేవిధంగా వ్యక్తిగతంగా అయితే కూడా ఒక్కొక్కరిగానైతే దాడులు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏదేమైనా కూడా అంటే బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్టీ ఏం చెప్తుంది అంటే సంస్కృతి సంప్రదాయకు నిలయంగానైతే బీజేపీ పార్టీ అయితే ముందుంటుంది. సో దీనికి సంబంధించి ప్రధాని మోడీ కూడా మత సంస్కరణలకు విరుద్ధంగానైతే ఎలాంటి కార్యక్రమాలు చేయొద్దు, అదేవిధంగా వ్యక్తిగత దూషణలకు కూడా పోవద్దని కూడా సంబంధిత పార్టీ నాయకులకైతే ఆదేశాలు జారీ చేసింది విషయం తెలిసిందే. ఎందుకంటే ఒక వ్యక్తిగతంగా ఎవరిని కూడా కించపరచదు, ఇది మన హిందూ సంప్రదాయం ప్రకారం ఇది వ్యతిరేకమని కూడా మోడీ పలుసార్లు కూడా చాలా మంది నాయకులకు చెప్పారు. కానీ ఈ యొక్క కల్కాజీ నియోజకవర్గంలో ఎవరైతే ఉన్నారో రమేష్ బిధూరి అనే వ్యక్తి కీలకమైన వ్యాఖ్యలు చేయడం వల్ల కూడా చాలా మంది కాంగ్రెస్ నేతలు అయితే ఫైర్ అయిన పరిస్థితి నిజంగా చూడొచ్చు కదా. ఒక మహిళపై ఇలాంటి కామెంట్ చేయడం నిజంగా సహజం కాదు. నిజంగా ఇది రాంగ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతని ఇంట్లో కూడా మహిళలు ఉంటారు, వేరే వాళ్ళు కామెంట్ చేస్తే ఎట్లా ఉంటుంది, అతను కూడా ఎక్కడో ఒక కాడ ఒక కలుపు ఉంటుంది కదా. సో దీనిపైన కూడా చాలా మంది అయితే నిరసనలో అదేవిధంగా దాడులు చేసుకునే పరిస్థితి కనబడుతుంది. సో ఇదే విషయానికి వచ్చినట్లయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా చాలా మటుకైతే కాంగ్రెస్ నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే ఇలా కామెంట్ చేయడం సరికాదు అనే విషయాలను కూడా మనం చూస్తున్నాం. కొంతమంది ములుగు జిల్లా నాయకులతో మనం ముచ్చరించే ప్రయత్నం చేద్దాం. ఇదే విషయానికి సంబంధించి మనము ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడకుల అశోక్ అన్నని అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఫోన్ లైన్ లో అయితే సిద్ధంగా ఉన్నారు. రైట్ అన్న, నమస్తే. నమస్తే అండి. మొత్తానికి ఇప్పుడు బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీల మధ్యనైతే కొంచెం గొడవలు అయితే జరుగుతున్నాయి మనం చూస్తున్నాం. ములుగు జిల్లాలో కూడా నిన్న జరిగినాయి అన్న. సో ఎట్లా చూస్తారు ఇది? ఒక బీజేపీ నేత ప్రియాంక గాంధీ పైన ఇట్లా అనుచిత వ్యాఖ్యలు చేశారు, దీన్ని ఎలా మీరు చూస్తారు? చాలా సభ్య సమాజం దీన్ని చాలా తప్పుగా చూస్తున్నారు. ఎందుకంటే దొంగ అన్నట్టుగా ఉంది. ఇప్పుడు వాళ్ళ నాయకుడు రమేష్ మన బిధూరి గారు ఒక తప్పుడు మాటలు మాట్లాడి నోరు జారిండు. ఒక మహిళని చూడకుండా మా జాతీయ నాయకురాల మీద గొప్ప కుటుంబం నుంచి వచ్చి త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన ప్రియాంక గాంధీ గారి మీద ఆమె వ్యక్తిగతంగా అంటూ రాజకీయాలకు మారని మచ్చలాగా మాట్లాడిండు. మళ్ళీ దానికి క్షమాపణలు చెప్పడమో లేదో వాళ్ళ పార్టీ అతన్ని సస్పెండ్ చేయడమో అలాంటి చర్యలు చేపట్టకుండా వాళ్ళే దాడులకు దిగడము, మా గాంధీ భవన్ ముట్టడించడము, జిల్లాలలో ఫ్లెక్సీలు చింపేయడము, చాలా అంటే వాళ్ళు మేము ఒక పార్టీ ఉన్నామని ఉనికిని చూపించుకుంటున్నట్టు అనిపించింది. ఇప్పటికీ కూడా పార్టీ ఇలాంటి స్పందన అయితే చేయకపోవడం ఎట్లా చూస్తారు? దీన్ని మేము తప్పుగా వర్ణిస్తున్నాం, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. యావత్ ప్రజలందరూ దీన్ని తప్పుడు చర్యగా భావిస్తున్నారు. ఎందుకంటే వారు మాట్లాడిన దాన్ని ఫస్ట్ ఒక పార్టీ జాతీయ పార్టీ మేము అని అంటున్నారు. జాతీయ పార్టీగా వాళ్ళు దాన్ని ఖండించి ఎవరైనా సరే రాజకీయాలలో తప్పుడుగా మాట్లాడి మన ఆడవాళ్ళని తప్పుడుగా మాట్లాడితే వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. బేషరతుగా మా ప్రియాంక గాంధీ గారికి మరియు మహిళా సమాజానికి యావత్ మహిళలందరికీ క్షమాపణలు చెప్పాలి అన్న. అంటే మొత్తానికి పార్టీలు అనగానే ప్రభుత్వాలు అనగానే అభివృద్ధి అదేవిధంగా సంక్షేమ పథకాల గురించి చెప్పాలి. కానీ ఇలా ఒక మహిళ గురించి ఇలా వ్యక్తిగతంగా చేయడం, అదేవిధంగా వాళ్ళ ఇంట్లో కూడా కొంతమంది మహిళలు ఉంటారు కదా. సో దీని పట్ల ఎలా చూస్తారు మీరు?
చాలా తప్పండి. మనకు అక్క చెల్లెలు ఉంటారు, సమాజంలో ప్రతి ఒక్కరికి ఒక కుటుంబం ఉంటది. మా ప్రియాంక గాంధీ గారి చెంపలతోటి రోడ్లను పోల్చడం అనేది చాలా ఆయనకున్న అవివేకాన్ని చూపిస్తున్నది. పార్టీ కూడా దాన్ని సమర్థించడాన్ని తప్పు, అందరూ యావత్ ప్రపంచం తప్పు పడుతున్నది. అది తప్పుడు మాటలు. అట్లా వ్యక్తిగతంగా ఎవరైనా సరే అట్లా మాట్లాడద్దని మేము మరొకసారి ఇది తెలుపుతున్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. రైట్, నమస్తే. రైట్. చూసారు కదా, మొత్తానికి అంటే ఒక వ్యక్తిగానైతే ఒక రాజకీయంగా ఉన్నటువంటి వ్యక్తి చేసిన అభివృద్ధి, అదేవిధంగా పార్టీ సంక్షేమ పథకాలను చూస్తూ వారికి ప్రజలకు చేరవేరే తప్ప ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి, అందులో భాగంగా మహిళల గురించి ఒక వ్యక్తిగతంగా దూషణలు చేయడం నిజంగా చాలా సిగ్గుచేటని కూడా సంబంధిత కాంగ్రెస్ నాయకులు అయితే వ్యక్తం చేస్తున్నారు. మరొక పర్సన్ కూడా లైన్లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు వంగ రవి యాదవ్ తో మనం ముచ్చరించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఈ యొక్క ఘటనపై ఆయన ఎలా రియాక్ట్ అవుతారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ బీజేపీ నేత ఎవరైతే ఉన్నారో రమేష్ బిధూరి, అదే విధంగా ప్రియాంక గాంధీ పైన ఒక కామెంట్ చేయడం జరిగింది. మనం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాంతంతో పాటు మన ములుగు జిల్లాలో కూడా చూస్తున్నాం, కొన్ని దాడులు కూడా జరుగుతున్నాయి. దీన్ని ఎలా చూస్తారన్న? రాహుల్ గాంధీ సోదరురాలు ప్రియాంక గాంధీ అంటే వాళ్ళు భారతదేశానికే మరి దిక్సూచిగా ఉన్నది మనకు తెలుసు. మరి అలాంటి ప్రియాంక గాంధీపై మీ శరీరం ఎలా ఉందో మరి రోడ్లు అలా చేస్తామని చెప్పడం ఎంత దురదృష్టకరం. ఒక మహిళ అయినటువంటి మరి ఈ భారతదేశం మహిళలకు మరి ఎంతో విలువైనటువంటి భారతదేశం, మరి బీజేపీ సంస్కృతి ఇదేనా? మరి ఇట్లాంటి సంస్కృతి అయినా బీజేపీ ఉంది. మరి మోడీ గారు తక్షణమే మరి వారిని మరి ఎందుకు సస్పెండ్ చేయలేదు? మరి వారిని ఎన్నికేసుకుని వస్తున్నారు బీజేపీ నాయకత్వం, మరి బీజేపీ మరి జాతీయ నాయకులు. మరి ఎక్కడో జరిగిన సంఘటన తీసుకొచ్చి ములుగులో మరి మా ఆదివాసీ ముద్దుబిడ్డ సమ్మక్క సార్లక వారసురాల సీతక్క గారి నియోజకవర్గం ఉన్నటువంటి ములుగు కాన్సెన్స్ లో పచ్చటి అడవి ప్రాంతంలో మరి బీజేపీ పార్టీ ఇక్కడ సుతం మత కులాలు ఎలా అయితే సృష్టిస్తారో మరి అదే విధంగా పార్టీలపై వైరుధ్యం ఇంతవరకు మరి ఎప్పుడు లేని విధంగా కాంగ్రెస్ పార్టీ సీతక్క మరి ఫ్లెక్సీని చింపడం జరిగింది. మరి అదే కాంగ్రెస్ నాయకులపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తూ మరి మాలాంటిపై కార్యకర్తలపై సుతం మాట్లాడడం జరుగుతుంది. దానికి నిరసనగా శాంతియుతంగా మేము రోడ్డు మీద ధర్నా కార్యక్రమం చేపడదామని నిరసన తెలియజేద్దామని రోడ్డుకి ఎక్కే క్రమంలో మరి సోషల్ మీడియాలో మరి అనేక రకమైన దుష్ప్రచారం చేయడం వల్ల మరి ఇది ఇట్లాంటి సంస్కృతి మరి మంచిది కాదు. మరి సంస్కృతి మార్చుకోవాలి. మనం ఏదైతే ఉన్నో భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ దూరాభావంతాన్ని ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడగాలి. ప్రజల మద్దతు పొంది ఓట్లు తీసుకొని గెలవాలి తప్ప కానీ మత కళ్ళను సృష్టించి రోడ్ల పైన ఇతర పార్టీలపై ఇతర చర్యలు చేస్తారనుకుంటే ఊరుకునేది లేదు. రవి గారు, ఇంకొకటి, ఇప్పుడు మత సంస్కృతి సంప్రదాయాలను అడ్డు పెట్టుకొని కూడా బీజేపీ అయితే ముందుకు వెళ్తుంది. సో మత సంస్కృతి సంప్రదాయాలు అంటే భారతీయ సంస్కృతి ఎంతో గొప్పది. సో అలాంటిది మోడీ ప్రభుత్వం హయాంలో మోడీ సంబంధించిన నాయకులు ఇలా చేయడం ఎలా చూస్తారు? మరొకసారి దయచేసి నేను చెప్పేది మీడియా ద్వారా చెప్పే ఒకటే, మోడీ ఒక మరి ఉన్నత పెద్దలకు వ్యాపారస్తులకి మరి ప్రజల మధ్యలో వ్యవహరిస్తున్నారు తప్ప మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఏదైనా చేసిందా ఈ భారతదేశంలో అంటే మనం ఆలోచన చేస్తే ఏ ఒక్కటి చేసింది లేదు, ఏ ఒక్కటి మనం చూసింది లేదని నేను ఈ ప్రజాపరంగా చెప్తున్నా. ఫైనల్ గా మీరు కోరుకునేది ఏంటండి? ఫైనల్ గా మేము కోరుకునేది ఒకటేనండి, భారతదేశంలో కానీ రాష్ట్రంలో కానీ రాజకీయ పార్టీలు అధికారులకు వస్తాయి పోతాయి. మరి ఏదైతే ప్రజలలో మనం మంచి మనసుతో మంచి పేరుతో ప్రజలలో ఉండాలి తప్ప ఇలాంటి కార్యక్రమాలు చేయడం దురదృష్టకరం. ఇలాంటి కార్యక్రమాలు మరి ముందు మునుసుతం జరగకుండా మరి అన్ని పార్టీలలో విధంగా పార్టీ కాకుండా అన్ని పార్టీలలో సుతం నాయకత్వం చూసుకోవాలి. నాయకత్వం సుతం కార్యకర్తలు కానీ లీడర్లు కానీ పార్టీకి పేరు తేవాలి, ప్రజల మండల పొందాలి తప్ప కానీ ఇలాంటి చిల్లర కార్యక్రమాలు చిల్లర పనులు చేయకూడదని నా యొక్క భావన. రైట్, థ్యాంక్ యూ అండి. చూసారు కదా, అంటే ఏదైనా కూడా రాజకీయంగానే ఎదుర్కోవాలి తప్ప వ్యక్తిగత దూషణలు కూడా సరిగవని కూడా మనకైతే రవి యాదవ్ గారు అయితే చెప్తున్నారు.
ఓకే, సో ఇప్పటికైనా దీనిపై బీజేపీ హైకమాండ్ స్పందించాలి. ఎందుకంటే ఇలాంటి ఘటనలు చేయడం వల్ల కూడా మత కల్లోలాలు కూడా సృష్టించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది గాయాల పాలైన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇప్పటికే చాలా మంది ఆరోగ్య పరిస్థితుల వల్ల హాస్పిటల్లో కూడా అడ్మిట్ కావడం జరిగింది. సో ఇప్పటికీ కూడా దీనిపైన స్పందించకపోతే, అదేవిధంగా ప్రియాంక గాంధీకి ఎవరైతే ఉన్నారో రమేష్ బిధురి గారు అయితే వారికి క్షమాపణ చెప్పేలా హైకమాండ్ కూడా ఒత్తిడి తేవాలి. ఎందుకంటే ఇలా క్షమాపణ చెప్పకపోతే నిజంగా కాంగ్రెస్ నాయకులు మరింతగా చెలరేగిపోయే అవకాశం ఉంది. మత కల్లోలకు ఇది ఒక నీలంగానే అయితే మళ్ళీ ఇండియా రాబోతుందని కూడా దీని వల్లనైతే మనకు అర్థమవుతుంది. ఇప్పటికైనా సంబంధిత బీజేపీ హైకమాండ్ ఎవరైతే ఉన్నారో మోడీ కూడా దీనిపై స్పందించి వారికి క్షమాపణ చెప్పాలని ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా మా ప్రజానాడి న్యూస్ ఛానల్ తరపున అయితే డిమాండ్ చేస్తున్నాం.